రాజు ఎక్కడున్నా రాజే. రాజు కాదు తేజ. సార్ ఏంటి సార్ అది? రాజు కాదు తేజ. పెళ్లి భోజనం పెట్టినాను కదా అని చెప్పి ఈ భోజనం అయినా పెట్టేద్దాం. పెద్ద ప్లానింగే. హ్యాపీలో ఉండే పాపా. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే. వీడికి డ్రైవింగ్ రాదు అని నాకు తెలియదు. వీడు కార్ ఎక్కేసాను. వీడైతే చూసుకోరా రే బాబు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అసలు రూల్స్ తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు? ఎవరు గుద్దినా ప్రాణాలు పోతాయి. గుద్దితే కామన్ సెన్స్ ఉందా తేజ? మళ్ళీ గుద్దేసినప్పుడు ఇప్పుడు సారీ అడగాలి కదా. నువ్వు కామెడీ బిగ్ బాస్ లోనే జబర్దస్త్ లోనే చేసి ఇక్కడ కాదు. డ్రైవింగ్ రాదు, కనీసం మాట్లాడటం కూడా రాదు. సారీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఎందుకు అంటే ఈరోజు సండే రోజు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి సో మీకు హ్యాపీ సండే అని చెప్పాను అనమాట. సో సండే అంటే యూజువల్లీ ఏం చేస్తాను, సో మ్యాక్సిమం మాకు షూట్లో ఏంటంటే నో హాలిడేస్, నో సండే, నో ఫెస్టివల్, నథింగ్. సో ర్యాండమ్గా మనం షూట్ చేస్తూనే ఉంటాము. సో సమ్ టైమ్స్ సండే కూడా మనకు షూట్ లేకుండా కలిసి వస్తుంది అనమాట. సో ఈరోజు యాక్చువల్లీ ఎలాంటి షూట్ పెట్టుకోకుండా చాలా ఫ్రీగా ఉన్నాను అనమాట. ఎందుకు అంటే కొన్ని నా పర్సనల్ పనున్ని ఉంది కాబట్టి సో చూసుకోవాలి అనేసి ఈరోజు నేను ఎటువంటి షూట్ అయితే ప్లాన్ చేసుకోలేదు. బికాజ్ బయటకు వెళ్ళాలి, కొంచెం షాపింగ్ చేయాలి. షాపింగ్ కూడా చాలా పర్టికులర్గా కొన్ని థింగ్స్ అని నేను తీసుకోవాలి కాబట్టి ఈరోజు కంప్లీట్ అంతా షాపింగ్ కోసమే ఫ్రీ పెట్టుకున్నాను. సో నేను వెళ్ళాలి అంటే అఫ్కోర్స్ నాతో యశ్వంత్ అయితే రావట్లేదు. బికాజ్ యశ్వంత్ బిజీగా ఉన్నాడు కాబట్టి రావట్లేదు. నేను ఒక్కదానే వెళ్ళాలి. ఒక్కదానే ఎందుకు వెళ్ళాలి, నా తోడుగా ఇంకొక పర్సన్ని తీసుకెళ్తే బాగుంటుంది కదా అనేసి నేను అనుకున్నాను. అండ్ మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కాబట్టి ఆ పర్సన్ ఎవరు అనేసి మీకు ఆల్రెడీ రివీల్ అయిపోయి ఉంటుంది. ఎస్, ఆ పర్సన్ని ఇప్పుడు నేను కలవబోతున్నాను ఇన్ ద సెన్స్ అక్కడికి వెళ్ళి ఆ పర్సన్ని పిక్ చేసుకొని అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి. అండ్ దాంతోపాటు తనని కూడా పిలుస్తున్నాను. ఎందుకు పిలుస్తున్నాను అంటే తేజకి కూడా ఒక సర్ప్రైజ్. చాలా రోజుల నుంచి తేజ కూడా ఏదో ఒకటి కొనాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ ప్లేస్కి వెళ్ళి తేజకి కావాల్సిన కొన్ని థింగ్స్ అని కూడా తీసుకెళ్ళాలని అనేసి ఈరోజు ఈ వీడియోని చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడే లేచి జస్ట్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. ఇప్పటికిప్పుడు అనుకున్నాను కాబట్టి సో ఫాస్ట్గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది కంప్లీట్గా ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో స్టార్ట్ అవ్వడం కింద ముందు ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా, సో త్వరలోనే నేను మా కొత్తింటికి షిఫ్ట్ అవ్వబోతున్నాను. సో ఇంటీరియర్ వర్క్ కూడా జరుగుతుంది. సో ఎనీవే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ అని కొనాలంటే బర్డెన్ అయిపోతుంది కాబట్టి ఇక్కడే కొన్ని ప్రోడక్ట్స్ అని నేను ఆల్రెడీ కొని పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈరోజు కూడా అంతే ఒక స్పెషల్ ప్రోడక్ట్ అయితే కొనాను. సో వేరే చోట చూసి అదైతే అసలు అమేజింగ్గా ఉంది. సో మీకు కూడా అంతే ఈరోజు ఆ ప్రోడక్ట్ గురించి ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, మీకు కూడా అంతే ఆ ప్రోడక్ట్ వల్ల ఎంత యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈరోజు ఈ వీడియోలో కూడా నేను చూపించాలని అనుకుంటున్నాను. చలో నేను నిన్ననే ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఈరోజు వచ్చింది కాబట్టి సో దాన్ని కూడా ఓపెన్ చేసి ఎలా పనిచేస్తుంది, ఏంటి, దానివల్ల ఎంత యూజ్ అవుతుంది అనేసి మీకు చూపిస్తాను. సో ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఇదే అనమాట, అగ్యారో స్టిక్ వాక్యూమ్ క్లీనర్. సో నాకైతే సో ఎక్సైటెడ్, అంటే ఎలా వర్క్ చేస్తుందో ఏంటో చూడాలనేసి. సో ముందుగా అయితే ప్రోడక్ట్ని ఓపెన్ చేద్దాం. సో ముందుగా మాన్యువల్ని చూసి దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా ఫ్లోర్ బ్రష్ని ఎక్స్టెన్షన్ ట్యూబ్కి ఫిక్స్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు బ్యాటరీ ప్యాక్ అండ్ అలాగే డస్ట్ కప్ని కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ ఈజీ. సో చూస్తున్నారు కదా మీరే డస్ట్ అనేది ఎంత ప్రాపర్గా క్లీన్ చేస్తుందో అనేసి.
అంతేకాకుండా వీళ్ళు మనకు చాలా వెరైటీస్ ఆఫ్ బ్రషెస్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ముందుగా మీరు చూస్తున్నారు కదా, సోఫాని క్లీన్ చేయడానికి ఈ బ్రష్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో సోఫా మీద ఉన్న డస్ట్ మొత్తం ప్రాపర్గా క్లీన్ అవుతుందన్నమాట. అండ్ దాంతోపాటు ఇందులో మనకు 2-in-1 బ్రషెస్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇందులో ఏంటంటే మనము ల్యాప్టాప్ కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా సరే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే లాంగ్ నాజల్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో కార్నర్లో ఉన్న డస్ట్ని ప్రాపర్గా తీస్తుంది అనమాట. సో క్లీనింగ్ చేసుకోవడానికి అయితే అసలు సో ఈజీ. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, జస్ట్ మీకు చూపించడానికి కోసం చేశాను కానీ. సో ఇక్కడ చూడండి డస్ట్ అనేది ఎంత వచ్చింది అంటే, సో డస్ట్ అనేది కంప్లీట్గా ఈ కప్లోకి వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఇలా రిమూవ్ చేసి వాష్ చేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్. సో ఎక్స్పెషల్లీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్కి ఇవంతా చాలా నీడెడ్ అనమాట. బికాస్ చాలా ఈజీగా మనము క్లీనింగ్ చేసుకోవచ్చు కాబట్టి. సో ఇదైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ అగారో స్టిక్ వాక్యూమ్ క్లీనర్. సో మీరు కూడా అంతే మిస్ చేయకుండా ఈ ప్రోడక్ట్ని అయితే ట్రై చేయండి. ఇట్స్ అమేజింగ్. సో ఫైనలీ నేను అనుకున్న లొకేషన్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక పర్సన్ని కలుస్తున్నానని చెప్పాను కదా, ఆ పర్సన్ నువ్వే రమ్మని చెప్తే వాడు రాలేదు, నన్నే వచ్చి పికప్ చేసుకోమని చెప్పాను. అంటే ఒక ఆడపిల్లని వాడు ఉన్న ప్లేస్కి పిలిపించుకున్నాడు అంటే ఎంత పాపులర్ ఉండొచ్చు మీరు అర్థం చేసుకోండి. ఎవరు ఉండొచ్చు అనేసి మీరు ఇప్పటికే గెస్ట్ చేసే ఉంటారు కదా. గెస్ట్ చేసే ఉంటారు అంటే ఆల్రెడీ తమ్ముని చూసిన వాళ్ళకి నేను ఎవరిని కలవబోతున్నానని తెలుసు కదా. సో ఇక్కడ అయితే వచ్చాను, తను లొకేషన్ షేర్ చేసిన లొకేషన్కి నేను వచ్చేసాను, కానీ ఇక్కడ కనబడట్లేదు. సో ఒకసారి ఆగండి, ఫోన్ చేసి ఎక్కడున్నాడు కనుక్కొని ఆ పర్సన్ ఎవరు అనేది మీకు చూపిస్తాను. ఒక హీరో లాగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఫ్రెండ్స్. చూసేసుకున్నారు కదా ఫ్రెండ్స్. వీడియో తీసుకుంటున్నాను తేజ. దేనికి? నా ఛానల్లో పెట్టుకోవడానికి. కొంచెం మంచి రెడీ అయ్యి వచ్చేవాడిని కదా. నువ్వు ఎప్పుడున్నా రాజువేరా, రాజు ఎక్కడున్నా రాజే. రాజు కాదు తేజ. సార్ ఏంటి సార్ అది? రాజు కాదు తేజ. తేజ ఎక్కడున్నా తేజే. కానీ నీకేం అనిపించదరా అసలు కొంచెమైనా? నువ్వు ఉన్న ప్లేస్ కి ఒక ఆడపిల్లని రప్పించుకుంటావు, అంత ఫేమస్ అనుకుంటున్నావా నువ్వు? కాదండి, ఇప్పుడు యాక్చువల్ కలుద్దాం ఉంది. ఎవరి పని? నీ పని. నీ పని నువ్వు కలవడానికి నువ్వే వచ్చెక్కించుకోవాలి. కానీ ఎందుకోసం కలవాలనుకున్నాను అది కూడా నువ్వు అడగలేదు, అడగకుండా వచ్చేసావు. ఏ ఆడపిల్ల పిలిచి అట్లా వెళ్ళిపోతుంటావా? నువ్వంటే ఎక్కడికైనా థ్యాంక్ యూ తేజ, పిలిచిన ఎమ్మటే వస్తాను అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదంటే నేను రైస్ తిన్నాను, చాలా అప్రోస్తుంది. సో ముందు వెళ్ళి ఏదైనా లంచ్ చేసి మనం అందరం పనికి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే బేసిక్ గా లంచ్ అంది కాబట్టి ఈ రోజు అద్భుతమైన ఫుడ్ తినిపించడానికి అద్భుతాహారానికి తీసుకెళ్తున్నా. మన అమరగాడి ఫేవరెట్ అది. నిన్న ఏదో యాక్చువల్లీ పెట్టాడు నాకు, వస్తావా లంచ్ కన్నాడు, డిన్నర్ కి వస్తావా అన్నాడు నైట్. తేజ్ కూడా కాల్ చేసింది, వెళ్ళడానికి కుదరలేదు అనమాట. ఎక్కడికి అక్కడికి అద్భుతాహారానికి నెక్స్ట్ లెవెల్ ఉంటది ఫుడ్ అయితే మాత్రం. నాన్ వెజ్ నీకు మటన్ తింటావు కదా, నల్లి గోష్ బిర్యానీ తినిపిస్తాను నీతో. స్టఫ్డ్ క్రాబ్స్ కూడా ఉంటాయి. తింటావు సీరియస్లీ? కానీ అది తీసిస్తావా నువ్వు? నాకు ఫేవరెట్ యాక్చువల్లీ క్రాబ్, గానీ ఎవరైనా తీసిస్తే మంచిగా తింటాను. పాపా నాకు ఒక క్వశ్చన్ పాపా, బేసిక్ గా హౌ ఆర్ యూ గోయింగ్ టు సెలబ్రేట్ యువర్ వ్యాలంటైన్స్? ఇప్పుడు దాకా సెలబ్రేట్ చేసుకున్నావు ఎప్పుడన్నా? అస్సలు నెవర్ రా. ఇప్పుడు దాకా కదా, ఇప్పుడు వరకు అస్సలు లైఫ్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ లేదు ఇప్పుడు. లేదు 3 సంవత్సరాల నుంచి ఎంగేజ్ లో ఉన్నావు కదా. చెప్పలేదు కదా రోజు వాడు షూట్ లో ఉంటాడు, లేదా నేనేదో షూట్ లో ఉంటాడు, లేదా నేను అక్కడ బెంగళూరు లో ఉంటాను, అట్లా ఏదో ఒకటి అవుతుంది తప్ప. అండ్ బేసికలీ నాకు కానీ యశ్వంత్ కి కానీ ఈ సెలబ్రేషన్ అసలు నచ్చవురా. ఎస్పెషల్లీ వ్యాలంటైన్స్ డే అలాంటివి అసలు నచ్చదు అనమాట. వాడు ఒక్కడే అంటాడు, నేను ఒకటే బిలీవ్ చేస్తాను. పర్సనల్ లైఫ్ లో మేమిద్దరు బాగున్నామా చాలు, దాన్ని ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు కదా అని అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు వరకు చేయలేదురా. దాని సెలబ్రేషన్ అయితే అస్సలు చేసుకోలేదు. నా బర్త్డేనే సెలబ్రేట్ చేసుకోను, నీకు తెలుసు కదా. ఓకేనా? సో అది నువ్వు చేసుకునే ఉంటావులే. చాలా ప్రపంచానికి చూపించకుండా చాలా దాచి చాలా మందిని అన్యాయం చేసావు. అన్యాయం అందుకే నువ్వు ఎక్కడ నా ప్రేమలో పడిపోతావో అనేసి నేను ముందుగానే చెప్పేసాను. తేజ నా లైఫ్ లో నాకంటూ ఒక పర్సన్, మై గుడ్ ఫ్రెండ్ తేజ అనేసి నేను హౌస్ లో 2వ రోజే నాతో ఎందుకు చెప్పాలనిపించింది నీకు? అలా లేదు, నువ్వు నాకు బాగా కనెక్ట్ అయ్యావురా, పర్సనల్ గా బాగా కనెక్ట్ అయ్యావు. 2వ రోజే షేర్ చేసుకున్నాను. 2వ రోజే చెప్పింది బ్రో ఈ దారుణాలన్నీ నాకు. నేను చెప్పి అవునా సరే ఓకే డన్, నాకు అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయావు. ఎందుకు చెప్పానంటే పర్సనల్ గా కనెక్ట్ అయిపోయావు కాబట్టి అక్కడితో చెప్పేసాను అన్నమాట.
అన్ని మీతో షేర్ చేసేసుకున్నాను, ఇది ఒక్కటే కదా అని మటన్ చెప్పేసాను. అద్భుతాని ఆహారానికి వచ్చాం. అద్భుతాని ఆహారం కాదు, అద్భుతాహారం. అద్భుత ఆహారానికి వచ్చాం. సరే ఇప్పుడు అక్కడికి వెళ్దాము. పాపకి ఇష్టమైన క్రాబ్స్ అంట, నెక్స్ట్ నల్లి గోష్ అంట. దీని తర్వాత ఎక్కడికో తీసుకుపోతుంది. మేబీ ఏమన్నా సర్ప్రైజ్ నాకు ప్లాన్ చేసింది. ఏమన్నా ప్రపోజింగ్ లాంటివి ఏమన్నా ఉంటాయా? సరే లేకపోతే ఓకే, అడ్జస్ట్ అవుతారులే. ఉన్నావు ఐ హావ్ వన్ క్వశ్చన్. ఒక ఏనుగుని ఫ్రిడ్జ్ లో పెట్టాలంటే ఏం చేయాలి? ఎందుకు పెట్టలేము? ఫ్రిడ్జ్ డోర్ తీసి పెట్టాలి. సరే అదే ఫ్రిడ్జ్ లో జిరాఫీని పెట్టాలంటే ఏం చేయాలి? నీ మొఖం ముందు ఆ ఏనుగుని పెట్టి తీసి వచ్చేసాం. అద్భుత ఆహారం కాజాగూడ సర్కిల్. ఇదే మీ ఇంటి దగ్గరే కదా, మీ ఇంటి అడ్రస్ కూడా పెట్టేసే కింద. ఇదిగో మా ఇక్కడ పెట్టేసే పార్కింగ్, ఇదంతా పార్కింగ్, వ్యాలెట్ పార్కింగ్ ఉంది. అద్భుత ఆహారం అంటే బేసిక్ వాళ్ళ ఇంటి దగ్గరే, కానీ మన డైరెక్ట్ రావడం ఎందుకు లేదు, పాపను రమ్మన్న పికప్ కి వచ్చేసింది. ఇది నా సమీరంగా లుక్. అవును, లేటెస్ట్ లుక్, లేటెస్ట్ లుక్ అమ్మా. పాపా వెల్కమ్ పాపా. చూసావా నీకోసం పెద్ద డైనింగ్ హాల్ బుక్ చేసావా? ఎటు పెళ్లి భోజనం పెట్టలేను కదా అని చెప్పి ఈ భోజనం అయినా పెట్టేద్దాం, ఈ భోజనం అయినా పెట్టేద్దాం. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. మల్లీశ్వర సినిమాలో ఉంటది పెద్దది, ఆ రకంగా ప్లాన్ చేసే పాప. మనకి స్పెషల్ లంచ్. కూర్చోద్దా? రోజుకు నాకేనా? ఒక రోజుకి ఇంకో రోజు హెల్ప్ కాదు కానీ, రోజుకి ఇంకో రోజు హెల్ప్ కాదు కానీ. నాకు ఒక గన్ ఇస్తారా? ఈ రోజు రోజే కాదు, ఈ రోజు ఆడే కదా. కాదండి, ఈ అబ్బాయికి ఎన్నిసార్లు చెప్పాలండి, నేను బిజీ ఉన్నాను. బిజీ లేదు ఏంటి, నేను ఎంగేజ్ ఉన్నాను, ఆల్రెడీ నా బాయ్ ఫ్రెండ్ ఉంది అంటే ఆయన పర్లేదు, నేను ట్రై చేస్తూనే ఉంటాను. చెప్తా ఎందుకు. ఇదిగో బేసిక్ గా యశ్వంత్ కూడా చూస్తున్నాడు. పర్లా యశ్వంత్ బ్రో డైరెక్ట్ చెప్తాను నేను, నాకు భయమే లేదు. ఆర్య సినిమా చూసావా? అందులో ఆల్రెడీ అమ్మాయి ఒక లవ్ చేస్తూ ఉంటుంది, కానీ హీరో ట్రై చేశాడు. ఫైనల్ గా ఏమైంది? సరే అది వదిలే. నువ్వు నాకు నచ్చే సినిమా చూసావా? అందులో ఆర్కే రోజు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వెంకటేష్ వస్తారు, కానీ క్లైమాక్స్ ఏమైంది? అనుకున్నదే అయింది, అనుకున్నదే అయింది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. పాపా హ్యాపీ లవ్ డే పాపా. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే. నాకు కూడా చెప్పాపా. నీకే చెప్పాలా? యశ్వంత్ ఈ రోజు ఏదో లవ్ డే అంట. యశ్వంత్ ఇవ్వు అని చెప్తున్నాడు కాబట్టి వాడికి ఇస్తున్నాను, చూసుకో. తేజ హ్యాపీ లవ్ డే రా. థ్యాంక్ యూ. ఈ పాపనే చూడలేదు. తేజ ఏంటి తేజ ఇది? కాకినాడ రొయ్యలు వేపుడు. కాకినాడ రొయ్యలు వేపుడు అంట. రొయ్యలు కాదు, రొయ్యలు. రొయ్యలు. పాపకి ప్రాన్స్ బాగా నచ్చినాయి అంట, అందుకే మొత్తం ప్రాన్స్ అయితే అంటుంది. సరే తినే. కూడా క్రాబ్ అడ్డు పెట్టాడు, పెట్టి తీసిస్తానని చెప్పాడు. ఇదిగో క్రాబ్ రెడ్ సెట్ చేసిన. నీకు లోపల కావాలా మొత్తం కావాలా? మొత్తం తిన్నారు, లోపల మాత్రమే తింటారు. లోపలే తింటారులే. ఫ్రెండ్స్ వద్దంటే నా కారు నడుతుంది ఫ్రెండ్స్. ఇది నువ్వు పుట్టగారు, నీకు అలవాటు లేదు. ఇది వద్దన్నా కూడా నా మాట వింటలేదు. డ్రైవ్ వెనక్కి పాపా. నాకు డ్రైవింగ్ రాదా? నీ డ్రైవింగ్ వచ్చి నా కారు మీద ఫస్ట్ టైం కదా. నేను ఎవరికి లేదు తెలుసా ఇప్పుడు దాకా కారు. నేను ఎందుకు ఇచ్చాను తెలుసా? నువ్వు ఎటు కొత్త కారు కొంటున్నావు కదా, అయినా కొత్త కారు నాకు ఇస్తావు కదా అని. అయ్యా వీడియో అని చెప్పింది అయ్యా, ఎక్కడెక్కడికో తీసుకొచ్చింది, తెగ తిప్పుతుంది. షాపింగ్ అని చెప్పి 3 ఫ్లోర్లు తిప్పింది. షాపింగ్ చేస్తానే ఉంది, నాకు ఎక్కడ దొరకలేదంట. పాపా చెప్పరా? దొరికినాయి అమ్మా? దొరుకుతుంది, దొరకట్లేదు, అందుకని ఎత్తుకుతున్నాను నేను. ఏం ఎదుగుతుందో తెలియదు, ఎందుకోసం ఎదుగుతుందో తెలియదు. తెచ్చింది మొత్తం తెగ తిప్పేస్తుంది. సర్ప్రైజ్. ఎవరికి సర్ప్రైజ్? నాకు సర్ప్రైజ్, నీకు సర్ప్రైజ్, యశ్వంత్కి సర్ప్రైజ్. మాకెందుకులే అంత పెద్ద సర్ప్రైజ్. దొరికితే చెప్తా. ఇక్కడ అవ్వలేదు. ఇప్పుడు 2 ఫ్లోర్లు కాబట్టి వేరే షాప్కి వెళ్దామా? వేరే షాప్కి వెళ్దామమ్మా. షాపింగ్ అని బట్టల కోసం వచ్చిందా? బట్టలు తీసుకోవాలా? మేకప్ దగ్గర ఆగిపోయింది చూడండి. మేకప్ కావాలా, నీ బట్టలు కావాలా? ముందు డిసైడ్ అవ్వమనండి. ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు నువ్వు?
యాక్చువల్లీ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో రోజు లిప్స్టిక్ వాడి నా ఫేవరెట్ షేడ్ లిప్స్టిక్ అయిపోయింది అనమాట. అందుకని ఇక్కడ చూడగానే ఇంకా మనసు ఆపుకోలేక వచ్చేసాను. వచ్చిన పని చూడాలి కానీ అమ్మ కాదు, ఇన్ని రంగులు ఉన్నాయి ఏంది లిప్స్టిక్లో. వీడు ఏదో యాక్చువల్లీ ఇక్కడ షాప్ చేద్దామని వస్తే బిగ్ బాస్ రాకిన ముందు ఇక్కడికి వచ్చి షాప్ చేస్తాను బాగుంటుందని తీసుకొచ్చాడు. ఇది తీసుకోమంటున్నాను ఫ్రెండ్స్. నేను ఆలోచిస్తున్నాను తీసుకోను దాన్ని, కానీ నాకు కూడా నచ్చింది కాబట్టి తీసుకుంటాను. ఇది క్లాత్ బాగాలేదంట. క్లాత్ బాగోపోయినా పర్లేదు, నేను వేసుకుని నాకు ఎవరు రెడ్ చేయడు కదా, బాగానే ఉంటుంది. పాప ఇక్కడ ఇన్ని బొక్కలు పెడతారు ఎందుకు గేల్ రాడంగా జాతి రత్నాలు రా మీరు. నువ్వు చూడు, నేను చెప్తున్నా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ మొత్తం ఫ్యామిలీ. ఓకేనా? నువ్వు గలీజ్ జోకులు ఏం లేదు అంటే ఆంధ్రాను ఎండాకాలం వస్తుంది కదండి, ఆ ఎండాకాలం గాలి ఆడడానికి ఇట్లాంటి బొక్కలు పెడుతున్నారు ఇక్కడ. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? బేసిక్గా పాప బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నాకు గుర్తిస్తాను. ఐఫోన్ ఇస్తా అంటే నీకు అంతే. బేసిక్గా ఐఫోన్ అంటే ఎవరైనా ఏమైనా ఉన్నాడు, యాప్లో ఐఫోన్ అనుకుంటా. ఐఫోన్ అంటే అది వాడిన ఫోన్ అంట, నేను వాడిన ఫోన్ ఐఫోన్ అంట. ఎంత తెలివిగల నాకు ఇక్కడ దొరికింది నాకైతే అర్థం కాకుండా. ఈరోజైతే మొత్తానికి ఏదో షాపింగ్ చేసేసింది. వీడికి డ్రైవింగ్ రాదు అని నాకు తెలియదు. వీడు కార్ ఎక్కేసాను. వీడైతే చూసుకోరా రే బాబు, ఏంట్రా ఆడబెట్టుకున్నారా వీళ్ళు బల్లే రోడ్ల మీద. ఇదే నేను వస్తున్నాడు కామన్ సెన్స్ లేదా? డ్రైవ్ చేయడం రాదండి బ్రదర్. నేను కరెక్ట్ గా నువ్వు ఆపుకుని ఉన్నావు బ్రో, పక్క ఆగాలి కదా నువ్వైనా. భయ్యా అది పక్కకే భయ్యా. అది పక్కకే ఏంటి బ్రో? ఎక్కడ పెట్టండి? ఇల్లు బిల్డింగ్ పైన పెట్టమంటే కాదు, మధ్యలో పెట్టుకుంటారు ఏంటండి? ఆడ సైడ్ పెట్టుకోవాలి కదా. మిడిల్ అంటే అది మేడం. బైక్ ఇక్కడ ఉంది, మీరు రాంగ్ రూట్ లోకి మీరు సైడ్ కి వచ్చి ఒక్కసారి ఆ పక్కన రూట్ చూడు బ్రో, ఈ పక్కన రూట్ చూడు బ్రో. రోడ్డు మీద మాటలు చెప్పుకుంటారు బ్రో. రోడ్డు మీద బళ్ళు ఆపుతారా, వెళ్తారా? నీకు ఫుట్ పాత్ ఎందుకుంది? మరీ సైడ్ పెట్టుకుని అప్పుడు పోవాలి కానీ రెడీగా రోడ్డు మీద పెట్టుకుంటావు. అసలు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అసలు రూల్స్ తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు? బా అలా మాట్లాడకండి. ఒక సెలబ్రిటీతో అట్లా మాట్లాడకండి. లైసెన్స్ లేకుండా వస్తామా ఏంటి? సెలబ్రిటీ అయినా ఎవరు గుద్దినా ప్రాణాలు పోతాయి గుద్దితే. అలా కాదు, లైసెన్స్ ఉందా లేదా అని. బైక్ పార్క్ చేస్తారు మేడం, ఒకసారి అడగండి. మీరెందుకండి మధ్యలో పెట్టుకున్నారు? నాకు అర్థం కాదు. బైక్ ఎక్కించమంటారు బైక్ ని. సరే ఓకే, సారీ. పక్కన ఉందా? సారీ ఎందుకు మనం ఏం చేసాం? నువ్వు ఈ చివర పెట్టుకోవాలి. ఏ చివర? ఇదిగో నువ్వు రోడ్డుకి ఇక్కడ పెట్టుకోవాలి. నువ్వు నడి రోడ్డు మీద బైక్ పార్క్ చేస్తే అట్ట నడి రోడ్డు మీద బైక్ పార్క్ చేయమని అక్కడ ఉందా? ఏం మాట్లాడుతుంది మీకు అర్థమవుతుంది? అసలు తెలుగే మాట్లాడుతున్నా, నాకు అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను. బైక్ అంటే పక్కకే పెడతారు భయ్యా. సర్లేండి, సారీ ఎందుకే? వద్దులేరా మళ్ళీ ఎందుకు వదిలేసి నా మాట అయితే మాత్రం సారీ చెప్పరేంది? అలా తప్పు అయితే ఏమైంది? అలా ఏం లేదు. సారీ సెలబ్రిటీ అట్లా ఏం లేదబ్బా. సారీ అడిగేసి వెళ్ళిపోదాం లేరా, వదిలేసి ఊరికే పెద్ద గొడవ అవుతుందిరా. ఏమి లేదు అసలు, అది తగల కూడా తగల. వచ్చి చూడు ఎట్లా పోయిందో. ఏంటి భయ్ ఇది? దాన్ని ఏమంటారు? చూడు భయ్య ఏమైంది బ్రో? ఇదిగో చూడు, మైనర్ దాంట్లో ఆపినా. నీకు ఎక్కడ తీసుకుపోయినా ఏం చేసినా ఏంటి? ఎక్కడ తగిలింది? రోడ్డు ఏడు ఉంటే నువ్వు ఏడ పెట్టుకోవాలి, తీసుకొచ్చి ఏడ పెట్టుకొని బండి గిది అంటే అక్కడ మాట్లాడదామని ఆగేం భయ్యా. కాలు వచ్చిందని రోడ్డు మీద మాట్లాడతారా బ్రో? సైడ్ కాపాలి కదా బండి. నీకు తగిలిందా? అదిగో చూడు ఇట్రావే భయ్యా. నువ్వెవరు భయ్యా? వీడియో చేస్తున్నావు సరే చూడు, ఇక్కడ చూడు. అరే నువ్వు కూడా వీడియో తీరా, మన సోషల్ మీడియాలో వీడియో కాదు తీసుకొని బ్రదర్. నువ్వు ఆడకపోతే ఇక్కడ పెట్టావు, నాకు ఇక్కడ పడింది. నా దేవుడికి ఎత్తావు, అదిగో నీ వల్లే పడింది నాకు. ఇది మీరు కదా భయ్యా, మధ్య కూడా గీతలు పడింది కదా. బుద్ధింది మాకైనా దెబ్బ మాకే కదా తగిలింది. ఈ దానికి పెయింటింగ్ వాడికి మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతున్నా కనీసం తెలుగే భయ్యా? బైక్ అక్కడ మీరు డాష్ ఇచ్చారు, ఇక్కడ అట్లా పడుతుంది. సారీ అంటా మాట్లాడితే ఎందుకు సారీ? ఎక్కడ భయ్యా నువ్వు కామెడీ బిగ్ బాస్ లోనే జబర్దస్త్ లోనే చేసి ఇక్కడ కాదు.
ఇది కామెడీ గేమిడీలు కాదు బ్రో. సారీ అని భయ్యా అంటే టచ్ చేస్తే సారీ అని చెప్పమంటుంది అది. ఏమైందా నువ్వు కార్ ఎక్కువ ముందు కాల్ చేయకు. భయ్యా మేడం కరెక్ట్గానే చెప్తున్నారు, నీకే డ్రైవింగ్ రాదు, కనీసం మాట్లాడటం కూడా రాదు. రాకుండా రోడ్ మీద బండి తీస్తారా అండి? మరీ అట్లా చెప్పొద్దు మీరు. దీనికి లైసెన్స్ లేదు ఏమీ లేదు అందు చూస్తుంటేనే. నువ్వు బండికి నేను మాట్లాడతాను వాడితో. రోడ్ మీద వాళ్ళందరూ చూస్తున్నారా? నువ్వు బండికి ఫస్ట్ బండి ఎక్కడం కాదు. సరే సరే బ్రో, సారీ ఏదో తెలియకుండా. ఈయన చెప్పమనండి, ఈయన సారీ చెప్పకుండా సారీ లైసెన్స్ కొంటే ఇలాగే ఉంటది. 5,000 లైసెన్స్ ఇస్తారా? నువ్వు అట్లనే కొని ఉంటావు. డ్రైవింగ్ నేర్చుకోవడం, రూల్స్ నేర్చుకోవడం నేర్చుకో భయ్యా. నేను చాలా కంట్రోల్ గా ఉంటున్నా, ప్లీజ్ మీరు ఎక్కువ ఏం చేస్తావు? ఏం చేసేది కాదు. మరి కంట్రోల్ ఉన్నట్టు ఏంటి? మిస్టేక్ నీది, బుద్ధి నువ్వు. కనీసం సారీ భయ్ చూడలేదంటమ్మా అనేసి నేను కొద్దులే, అది నీ తప్ప అంటే బండి ఆడేటమంటావు తీసుకెళ్ళి. సీరియస్ గా గుర్తుంటే ఏమన్నా చేసి ఉంటే నేను చెప్తా బ్రో, అందులో ఏమీ లేదు బ్రో. ఏమీ లేకుండానే ఆపేశాను. నేను చాలా కంట్రోల్ గా మాట్లాడుతున్నాను భయ్యా. సరే అక్కడ నీ చేయబడుతుందా? కనీసం నీ చేయబడుతుందా? నాకేం పని పోయి దాని మధ్యలో నా చేయబెడతానికి? నేను చాలా కంట్రోల్ గా మాట్లాడుతున్నా, చాలా వాయిస్ రేజ్ చేస్తున్నావు. రేజ్ చేసినా నేనైతే రేజ్ అవ్వను, ఓకేనా? కూల్, కంట్రోల్. నీకేం కావాలి? బైక్ ఆడబెట్టి బుద్ధేసిన దాన్ని నువ్వు ఏదేదో చెప్తున్నావు. ఒకటే, నువ్వు బిగ్ బాస్ కొద్దిగా సెలబ్రిటీ అని చెప్పి ఫస్ట్ చాలా సేపు ఇది కూలా? ఇది ఏ ఊర్లో కూలు? జస్ట్ టచ్ అయింది అంతే కదా. టచ్ కూడా కాలేదు, ఏదో ఊరికే ఆశలాడుతున్నాడు. టచ్ కూడా కాల. ఇందాక మేడమే అన్నారు ఏదో సావు నీ గోల ఎందుకులే వాడితో గొడవనే యాక్చువల్లీ మేము బిగ్ బాస్ లో చూస్తుంటాము, సరదాగా ఏదో మాట్లాడతాక మామూలుగా అయితే మాట్లాడరు కదా అని చెప్పి కొంచెం అట్లా మాట్లాడా. నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా? టచ్ అవ్వలేదు భయ్యా, నేను చూసాను. మీరు డైరెక్ట్ మాట్లాడమంటే మాట్లాడతారు మేడం. ఎందుకు మాట్లాడడం మరి? ఊకోండి మీరు. ఎలా మాట్లాడతారు? సరే సరే బాయ్ భయ్యా, సరే భయ సెల్ఫీ సరే దిగని చెప్పి పంపిస్తారు. ఇప్పుడు ఎందుకు కాసేపు మాట్లాడతారు. సోషల్ మీడియా ఎవరెవరు వీడియోలు తీస్తున్నారు కాబట్టి అలా పోతుంది. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కనపడినా కానీ మీరు గుర్తుపడతారు. ఇట్లా అయితే కొంచెం గుర్తుపడతారు, ఎప్పుడైనా కనపడితే ఐడెంటిఫై. తయారయ్యారండి పబ్లిక్. నేను అదే అనుకుంటున్నా, నేనేమి తగలలేదు, తగన గాడికి ఎందుకు ఇట్లా అరుస్తున్నాడు బ్రదర్ అనుకున్నా. బేసిక్ గా లోపల నాకు చాలా ఉంది, అవన్నీ బయటికి నేను చెప్పలేను. పోలీసులు కూడా వస్తున్నారు ఏంట స్వామి, మిమ్మల్ని లేదని చెప్పురా. ఏం లేదని చెప్పండి బ్రో. పోయి వాళ్ళు ఏమన్నారు చెప్పాలి. ఏం లేదని చెప్తే మీ వాడికి సరదాగా తేజతోటి బయటకు వస్తే ఇలా జరిగింది రచ్చ అనమాట. సో అమ్మ దేవుడా, మా అయితే అసలు వీడియో తీస్తూనే ఉన్నారు. తను ఇంకా లాగ్ ఎలాగో తీస్తున్నాము కదా అనేసి ఇంకా తీస్తున్నారు. బికాస్ అక్కడ కాన్వర్జేషన్ కూడా మీరు చూసేటట్టయితే సీరియస్గా అవుతుంది కదా, మళ్ళీ ఏమవుతుంది అనేసి వాడు కూడా వీడియో తీసుకుంటున్నారు. ఇంకా రోడ్డు మీద అందరూ వీడియో తీసుకుంటుంటే ఇంకా మేము కూడా వీడియో తీసుకున్నాం అనమాట. బాబు దండం రా నీకు, ముందు వెళ్దాం, ఇక్కడి నుంచి వెళ్దాం కదా, అందరూ చూస్తున్నారు కదా. పద వెళ్దాం మళ్ళీ బాగోదు కదా. నాకు ఇంకా చూడండి అసలు షివరింగ్ అవుతుంది హ్యాండ్స్, అంత భయం వేసింది నాకు. డ్రైవింగ్ రాకపోతే నాకు రాదు అని చెప్పాలి కదా నువ్వు. ఎవరికి రాదు, ఎందుకు రాదు? నీకే నాకు మంచిగా వచ్చు, హ్యాపీగా ఎక్కడి నుంచి నేను తెనాలి కూడా పోయినా. మరి ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాఫిక్ లో చూడు ఎంత ట్రాఫిక్ ఉన్నా తీసుకెళ్తాను. ఏమైంది ఇప్పుడు నీకు? పక్కన నువ్వు ఉన్నావు కదే, నిన్ను పెట్టుకొని నడవడం నాకు షవరింగ్ స్టార్ట్ అయ్యి. తేజ తేజ అమ్మా తేజ ఏంటి ఎలా ఉంది సండే? థ్యాంక్ యూ సో మచ్ పాపా ఫర్ యువర్ టైం. ఎస్ అంటే నో ప్రాబ్లం, నో మెన్షన్. ఎస్ చెప్పు. ఇంకా ఏదో సరదాగా, ఐ మీన్ ఒకరోజు సండే కదా ఫ్రీ ఉన్నాను అనుకున్నా, సరదాగా ఫోన్ చేసా, బయటికి వెళ్దాం అనుకున్నా. ఓకేలే సరదాగా చిల్ అవుదామని వచ్చిన. మంచిగా హ్యాపీగా టైం అయితే గడిచిపోయింది. అసలు నీతో ఉంటే తెలియదే టైం. నేను సీరియస్ చెబుతున్నాను, ఎక్స్ట్రా చేయవాక. టైం ఎంత 6 అయ్యిందండి. బేసిక్గా 12-12:30 కలిసినట్టున్నాం. 6 hours పాటు ఉన్నాం. నాకు అసలు టైం అనేది తెలియలే. సరదాగా అట్లా టైం పాస్ అయిపోతూ ఉంది అంతే. నువ్వు చూస్తూ ఉంటే చాలే కానీ ఇంకా ఎక్కువ చెప్పడం వద్దు కానీ. సో ఒక పని మీద బయటకు వచ్చాము. సో ఆ పని అని ఫినిష్ చేసుకొని అలాగే బయటకు వెళ్ళి మంచి లంచ్ చేసి, సో అంత వర్క్ అంతా అయిపోయింది. సో మన సండే డే అనేది ఇట్లా అయిపోయింది అనమాట. ఇందాక నుంచి ఏదో గిఫ్ట్ అంటున్నావు ఏంటి? గిఫ్ట్ లేదు, సర్ప్రైజ్ అన్నావు. ఏం సర్ప్రైజ్ రా?
సర్ప్రైజ్ లేదు, ఏం లేదు. బికాస్ ఇందాకే చెప్పినట్టు ఆల్రెడీ మనం ఒక వర్క్ మీద వచ్చాము కాబట్టి అదే సర్ప్రైజ్. అది అయిపోయినప్పుడు ఏంటి సర్ప్రైజ్ అనేది రివీల్ చేస్తాము. సో ఇది అన్నమాట తేజతోటి నా డే ఇలా సాగింది. సో ఫ్రీ ఉన్నప్పుడు అంతా ఎస్ ఆఫ్ కోర్స్ ఆ ఫ్రెండ్స్తో టైం గడపాలి కాబట్టి అలా ఫ్రీ చేసుకుని ప్రియాంక కూడా నాకు కాల్ చేస్తుంది. రికార్డ్ అవ్వదు అందుకని మాట్లాడతా. అది వేరే దాంట్లో వీడియో తీసుకుందాం. యాక్చువల్లీ ఏంటంటే ప్రియాంకని కూడా కలవాల్సింది. ఇప్పుడు మేబీ వెళ్తూ ఆన్ ద వేలో కుదిరితే ప్రియాంకని కూడా కలిసి వెళ్ళాలి అనుకున్నాము. ఈవినింగ్ నా పని అంతా అయిపోతే నేను కలుస్తాను అన్నాను కాబట్టి తను కూడా కాల్ చేస్తుంది. లెట్స్ సీ, ఒకవేళ కుదిరితే ప్రియాంకని కలిస్తే అది కూడా వీడియో తీసి పెడతాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శోభా శెట్టి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. రానండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో పాప కలిసిద్ది. నేను కాదు, నెక్స్ట్ వీక్ కాదు, నెక్స్ట్ డేనే కలిసిద్ది. రోజుకు 2 వీడియోలు చేస్తుంది. నాకు టైమే దొరకట్లేదు వీడియోలు చేయడానికి. దీనికి ఏమో వరుస పెట్టి వీడియోలు కొడతానే ఉంది. ఇబ్బంది లేదు బాబా, హ్యాపీగా చేసుకో. అది అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మిమ్మల్ని నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.